హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. సో ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి, ఏ ఏ జిల్లాలలో మంజూరయ్యాయి, మంజూరు కాని వారికి ఎప్పుడు మంజూరు కాబోతున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాలను ఇప్పుడు మీకు క్లుప్తంగా మీ కళ్ళ ముందలోనే చూపిస్తూ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూడండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, అంటే దాదాపుగా ఈ 5 సంవత్సరాల పాలనలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లుగా చెప్తుంది. ఇందులో ఇప్పటి వరకు మొదటి విడతలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లను ప్రారంభించారు, ఆ ఇండ్లు ఎక్కడి వరకు వచ్చాయి, ఎప్పుడు ఓపెనింగ్లు చేయబోతున్నారు అనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో రేపు జూన్ 2వ తారీఖు నాడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మండలంలో ఒక ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం గృహప్రవేశం చేయనున్నట్లుగా స్టేట్మెంట్ తెలుస్తున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, సుమారుగా 1000 ఇండ్లను రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇలా 33 జిల్లాలలో మండలానికి ఒకటి చొప్పున ఓపెనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 200 ఇండ్లకు సంబంధించి స్లాబుల వరకు పూర్తయినట్టు, ఈ నెలాఖరులో కల్లా 1000 ఇండ్లు పూర్తవుతాయంటూ ఆఫీసర్లకి సంబంధించిన సమాచారం చూసుకోవచ్చు. అలాగే ఎవరికైతే ఇప్పటివరకు ఇంటి నిర్మాణంకి సంబంధించి స్థలం లేని వాళ్ళకి ప్రభుత్వం పలు ప్రాంతాలలో 15 చోట్ల ప్రాంతాలలో 1 ఎకరంలో 300 ఇండ్ల చొప్పున కార్యాచరణకు కూడా శ్రీకారం చుట్టనున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఎన్ని ఇండ్లను మంజూరు చేశారు? తెలంగాణ రాష్ట్రంలో తొలి దశలో 71,000 ఇండ్లను మంజూరు చేశారు. ఇందులో 47,000 ఇండ్లు అనేవి కలెక్టర్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లలో మొదటి విడతలో 71, ఇందులో ఎన్ని శాంక్షన్ అయ్యాయి? 47,000 ఇండ్లు అనేవి శాంక్షన్ అయ్యాయి. రెండో దశలో 2,08,000 ఇండ్లను శాంక్షన్ చేయగా ఇప్పటి వరకు 1,00,000 ఇండ్లకు పునాదులు స్టార్ట్ అయ్యాయి. రెండో దశలో 2 లక్షల ఇండ్లు అనేవి శాంక్షన్ చేయగా దాదాపుగా 1,00,000 ఇండ్లకు పునాదులు అనేవి స్టార్ట్ అయ్యాయి. దశల వారీగా విడతలకి సంబంధించి లబ్ధిదారులకు శాంక్షన్ చేయనున్నట్లుగా కూడా సమాచారం చూసుకోవచ్చు. ఇలా ఇంటి శాంక్షన్ వచ్చిన లబ్ధిదారులకి ప్రభుత్వం ఉచితంగానే ఫ్రీగా ఇసుక సరఫరాతో పాటు ఐరన్ సిమెంట్లను కూడా కంపెనీలతో చర్చించి తక్కువ రేట్లోనే డిస్కౌంట్ ప్రైస్ అంటాం కదా, సపోజ్గా 50 రూపాయలు మార్కెట్ ధర ఉంటే దీన్ని లబ్ధిదారుడికి సుమారుగా 40 నుండి 45 రూపాయలకే ప్రభుత్వం అందించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లుగా మీరు సమాచారం చూసుకోవచ్చు. సో మొత్తానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం జూన్ 2వ తారీఖు నాడు ప్రవేశాలకి సంబంధించి శ్రీకారం చుట్టనుంది. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి పొందిన వాళ్ళకి 5 లక్షల రూపాయలను 4 విడతలలో ప్రభుత్వం ఇవ్వనుంది. మొదటి విడత ఎప్పుడు అంటే, పునాదికి ముగ్గు పోసి పునాది వరకు నిర్మాణం పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. తర్వాత దర్వాజా వరకు పూర్తి చేస్తే 1,25,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ స్లాబ్ వరకు పూర్తవుతే 1,75,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ ఇంటి నిర్మాణం నమూనాకి అనుగుణంగా పూర్తయిందంటే 1,00,000 రూపాయలు. ఇలా 4 విడతలలో 5 లక్షల రూపాయలు అనేవి లబ్ధిదారుడి ఖాతాలోకి ప్రభుత్వం జమ చేయనుంది అనే సమాచారం చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రతి సోమవారం నిధులను విడుదల చేస్తున్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 5,364 ఇండ్లకు ఇప్పటివరకు 53 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పేసి ఒక ప్రకటన అయితే మీరు ఇక్కడ పరిశీలన అయితే చేసుకోవచ్చు. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. రాష్ట్రంలో మొత్తం 2,08,000 ఇండ్లు శాంక్షన్ అయితే ఇప్పటి వరకు 1,00,000 ఇండ్లు అనేవి మంజూరయ్యాయి. సో మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.